హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి మే 1వ తేదీన అర్ధాష్టమ శని అనేది ప్రారంభం కాబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి బుధుడు మీన రాశిలో 8వ ఇంట్లో ఉండబోతున్నాడు. కుజుడు 8వ ఇంట్లో బలహీన పడుతున్నాడు. శుక్రుడు ఈ నెలంతా వీరికి అనుకూలంగా ఉండబోతుంది. బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల వీరికి అన్ని శుభ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం వల్ల కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వీరికి శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధనుస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలోనైతే మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం వల్ల కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. దానికి తగ్గ పరిహారాలను కూడా మనం ఈ వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ధనుస్సు రాశి వారికి శుభ అశుభ ఫలితాలు, వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందో మనం ముందుగా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రత్యేకమైన స్థానాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను, భక్తి శ్రద్ధలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది. వీరి కోపం వల్ల వారి దగ్గరి వారిని వారు దూరం చేసుకున్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఈ రాశి వారికి మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఉన్నాయి. ఈ రాశి వారు అధిక తెలివితేటలతో తమ ఉన్నత స్థాయిలో ఉన్న వారితో మెప్పు అనేది వీరు పొందుతారు. ఈ రాశి వారు అందంగా ఉంటారు. అందంపై ఆకర్షణను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అధిక భక్తి శ్రద్ధలు అనేవి కూడా వీరికి ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారికి మే 1 నుండి మాత్రం అర్ధాష్టమ శని అనేది ప్రారంభం కాబోతుంది. ఈ టైంలో మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే మాటలు అనేవి కంట్రోల్ చేసుకోండి. అవసరం అయితేనే మీరు మాట్లాడండి, లేదంటే మాట్లాడకండి. అయితే కుజుడు మీకు 8వ ఇంట్లో బలహీన పడుతున్నాడు. శుక్రుడు కూడా మీకు ఈ నెలంతా అనుకూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ శని వల్ల వృత్తి వ్యాపారంలో మీకు కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని పరిహారాలు చేసుకోవండి. అయితే దీర్ఘకాలిక రుణబంధాలు, మీకున్న దీర్ఘకాలిక రుణ బాధలు అయితే ఈ టైంలో తీరబోతున్నాయి. అయితే స్థిరాస్తి వివాదాలు కుటుంబంలో తొలగిపోతాయి. అంటే స్థిరాస్తుల కోసం ఏవైతే మీ జీవితంలో ఉన్న గొడవలు అనేవి ఈ టైంలో తొలగిపోతాయి. మీకు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న రావాల్సిన డబ్బు అయితే చేతికి అందబోతుంది. భూముల విషయంలో మీకు ఈ టైంలోనైతే లాభాలు రాబోతున్నాయి. రుణదాతలు ఇబ్బంది పెరగబోతుంది. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ అనేది ఈ టైంలో లభించబోతుంది. అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కోసం ఎవరైతే ఈ టైంలో ఎదురు చూస్తున్నారో
వారికైతే ఈ టైంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో ఈ టైంలో కుదిరే అవకాశం ఉంది. అలాగే వివాహం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి శ్రమ అనేది ఈ టైంలో అధికంగా ఉండబోతుంది. ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు ప్రయాణాల్లో కూడా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అలాగే నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. అర్ధాష్టమ శని ప్రారంభం వల్ల మీకు కొన్ని సమస్యలు రాబోతున్నాయి. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నిత్యం చేసుకోండి. సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ టైంలో మాత్రం మీకు భూముల విషయంలో మంచి లాభాలనైతే మీరు పొందబోతున్నారు. మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా ఈ టైంలో రాబోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు అనేది చేతికి అందక కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తబోతున్నాయి. స్థిరాస్తి విషయాల్లో వివాదాలు తొలగిపోతాయి. మీకు ఎప్పటి నుంచో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటే ఈ టైంలో మీకు చేతికి అందబోతుంది. అర్ధాష్టమ శని ప్రారంభంలో వృత్తిలో కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ టైం అనేది మిశ్రమంగానే ఉంది. దీర్ఘకాలిక రుణ బాధలు మీకు తీరబోతున్నాయి. అంటే అప్పుల సమస్యలు ఏమైనా ఉంటే ఈ టైంలో అవి తీరిపోతాయి. ఈ రాశి వారు అయితే 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. దానివల్ల వీరికి దైవం యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. పెద్దల పట్ల ఈ రాశి వారు అధిక ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ప్రత్యేకమైన స్థానాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు. చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే వీరికి ఈ టైంలో స్థిరాస్తి వివాదాలు అనేవి తీరబోతున్నాయి. అంటే అక్క చెల్లెల మధ్య వివాదాలు, ఆస్తికి సంబంధించిన వివాదాలు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ మధ్య ఉన్న స్థిరాస్తి వివాదాలు అయితే ఈ టైంలోనైతే మీకు తీరబోతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న అప్పుల సమస్యలు కూడా మీకు ఈ టైంలో తీరబోతున్నాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రుణదాతలు ఇబ్బంది పెట్టబోతున్నారు. అంటే బ్యాంకు నుండి మీరు డబ్బు అనేది అప్పు తీసుకుంటే వాళ్ళు ఒత్తిడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈ టైంలో శ్రమ అనేది పెరగబోతుంది. ఈ టైంలో మీకు ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అర్ధాష్టమ శని వల్ల మీకు ఇబ్బందులు అయితే తప్పవు. అయితే నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. మీకు సమస్యలు అన్నీ తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి.